హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే పల్లాండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ 22 జరగాల్సినటువంటి ఎగ్జామ్ సెషన్ 1 సెషన్ 2. ఈ సెషన్ 1 సెషన్ 2లో ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ నుంచి తీసుకున్న తర్వాత లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఏ విధంగా ఉంది అనేది మీతో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి ప్రతి అప్డేటు తో పాటు రాబోయే జోసా కౌన్సిలింగ్ కట్ ఆఫ్స్ గత 4-5 సంవత్సరాలకు సంబంధించిన కట్ ఆఫ్స్ కాలేజ్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, హోమ్ స్టేట్, అదర్ స్టేట్, ఎన్ఐటీస్, ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్, ఇలా ఎన్నో రకాల వీడియోస్, ఎన్నో రకాల అనాలిసిస్ రిపోర్ట్స్ మీ ముందుకు తీసుకురాబోతున్నా. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని, తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, సో చాలా యూట్యూబ్ ఛానల్స్, చాలా వెబ్సైట్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత మరి లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఏ విధంగా ఉంది అనేది చెక్ చేసుకుంటే కనుక లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే, అంటే ప్రజెంట్గా అయితే లాస్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ మనకు సెషన్ 1 సెషన్ 2 అంటే ఫస్ట్ డే రోజే మనకు పేపర్ ఈజీగా వచ్చింది 24లో. బట్ 25లో కనుక చెక్ చేసుకుంటే కొంత మోడరేటర్ నుంచి కొంచెం లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఇంక్రీజ్ అయింది. ఎంత టఫ్ వస్తే అంత బెటర్. నిజానికి 150-160 మార్క్స్ వస్తే మంచి పర్సంటేజ్ వస్తుంది. ఆ లెవెల్లోనే మనకైతే పేపర్ అయితే కనిపించింది. ఇక మ్యాథ్స్లో పేపర్స్, మ్యాథ్స్లో క్వశ్చన్స్ కావచ్చు, ఫిజిక్స్లో కావచ్చు, కెమిస్ట్రీలో కావచ్చు, డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా కొంత ఫార్ములా బేస్డ్, అంటే డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేయకుండా దాన్ని ఈక్వేషన్స్ టైప్లో, అదేవిధంగా కెమిస్ట్రీకి వచ్చేస్తే కెమిస్ట్రీలో కూడా కొంచెం సెంటెన్సెస్, డైరెక్ట్ సెంటెన్స్ అయ్యకుండా ఇండైరెక్ట్గా సెంటెన్సెస్, కొంత లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఇంక్రీజ్ అయ్యేలాగానే పేపర్ అయితే వచ్చేసింది అన్నట్టుగా ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది. అది షిఫ్ట్ 1 అయినా సరే, షిఫ్ట్ 2 అయినా సరే. సో యాజ్ యూజువల్గా ఒక ఫిజిక్స్ పేపర్ అంటే ఎవరికైనా అది టఫే అనిపిస్తుంది, దాంట్లో డౌట్ లేదు. మ్యాథ్స్ పేపర్ కూడా కొంచెం టఫే అని చెప్పేసి అన్నారు. సో అంతో ఎంతో కొంత బెటర్, అంటే ఈ 2 పేపర్లో కంపేర్ చేసుకుంటే కొంత కెమిస్ట్రీ కొంత బెటర్ ఉంది. మిగతా మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే కొంచెం లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఇంక్రీజ్ అయినట్టుగానే అనిపిస్తుంది. సో మొత్తం మీద అయితే అది అన్ని ఛానల్స్, అన్ని రకాల కమెంట్స్ చూసిన తర్వాత నేను ఇచ్చినటువంటి చిన్న రివ్యూ. దీంతో పాటు జేఈఈ మెయిన్స్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ కొంతమంది క్యాండిడేట్స్కి సెంటర్ అయితే చేంజ్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ అయితే మనం అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఎందుకు చేశారు అంటే ఆల్రెడీ న్యూస్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ కోణ నుంచి ఆ కోణకి సెంటర్స్ని, అంటే ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ట్రావెల్ చేయడం చాలా కష్టం. అలాంటి వాళ్ళకైతే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశం మీద మనకు బెంగళూరులో ఉన్నటువంటి ఒక సెంటర్ కోడ్ వచ్చేసి 40086. వాళ్ళకైతే కొంతమంది స్టూడెంట్స్కి అయితే ఎగ్జామ్ అయితే రీషెడ్యూల్ అయితే చేస్తున్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సెంటర్ నేమ్ చేంజ్ చేశారు. ఇక్కడ అడ్రస్, సో సెంటర్ నేమ్గా అడ్రస్ అయితే చేంజ్ చేశారు. అడ్రస్ సంబంధించిన డీటెయిల్స్ ఇవి మనకు జేఈఈ మెయిన్స్లో ఉన్నటువంటి వెబ్సైట్లో ఉన్నటువంటి అప్డేట్స్. రేపు జరిగే ఎగ్జామ్కి నేను పదే చెప్తున్నానంటే ప్రతి పేరెంట్కి ఒక 1 అవర్ ముందేళ్ళండి. వాళ్ళు ఎంతమంది ఎగ్జామ్స్ టైంకి వెళ్ళేసి ఇబ్బంది పడ్డారు. 9 o'clock ఎగ్జామ్ అంటే 8:30కే గేట్ క్లోజ్. 8:30కే గేట్ క్లోజ్ అన్నప్పుడు 8 o'clock కదా లైన్ స్టార్ట్ అయ్యేది. కాబట్టి ఇన్ టైంలో రీచ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇక దీంతో పాటు ఇవాళ మనం వరంగల్ కాలేజ్, ఎన్ఐటి వరంగల్ కాలేజ్కి సంబంధించినటువంటి ఒక కట్ ఆఫ్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎన్ఐటి వరంగల్లో గడిచిన 4-5 సంవత్సరాలలో ఈసీ బ్రాంచ్ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ రావడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇక కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వరంగల్ కాలేజ్ అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నాను. సో ఎన్ఐటి వరంగల్లో మనం హోమ్ స్టేట్ కాబట్టి హెచ్ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జెండర్ నేను న్యూట్రల్ పెట్టేసి సెర్చ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ కూడా సెర్చ్ చేస్తున్నాను. ఈ 2 విధాలుగా ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ జనరల్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కనుక చెక్ చేసుకుంటే ఎన్ఐటి వరంగల్లో 2024లో లీస్ట్ కట్ ఆఫ్ 45,000, అది కూడా కెమిస్ట్రీ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ సైన్స్లో సీట్ వచ్చేసింది. ఇక
హైయెస్ట్ కట్ ఆఫ్ మనం చెక్ చేద్దాం. హైయెస్ట్ కట్ ఆఫ్ అంటే దీంట్లో కొన్ని బ్రాంచెస్లు 24 నుంచి వెళ్ళి తీసేశారు. అది ఒకసారి 24 నుంచి తీసేశారంటే రౌండ్ 6 రౌండ్ 7లో జరగలేదు. రౌండ్ 5 ఒకసారి చెక్ చేద్దాం. రౌండ్ 5లో కనుక చెక్ చేసుకుంటే కంప్యూటర్ సైన్స్ కట్ ఆఫ్ మనకు 2800 రౌండ్ 5లో క్లోజ్ అయిపోయింది. అదే 23లో 3000 1900 ఈ విధంగా కట్ ఆఫ్స్ అయితే వచ్చాయి. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక దీంట్లో ఎలక్ట్రికల్ ఎలా ఉంది అంటే కనుక మనకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కనుక చెక్ చేసుకుంటే ఎన్ఐటీలో మనకు 9000 11,000 9,000 8,000 ఈ విధంగా ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ మనకు రౌండ్ 5కి సంబంధించి అంటే ఆల్మోస్ట్ ఒక 8,000 నుంచి 9,000 మధ్య 9,000 ఈవెన్ క్రాస్ అయినా కూడా అంటే 10,000 బిలో కనుక వస్తే మనకు ఎలక్ట్రికల్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయితే చెప్పొచ్చు. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ చెక్ చేద్దాం. సివిల్ ఇంజనీరింగ్ ఇదంతా కూడా వచ్చేసి ఓపెన్ న్యూట్రల్ సంబంధించిన కోటా కింద చెప్తున్నానండి. సివిల్ ఇంజనీరింగ్ కనుక చెక్ చేసుకుంటే 29,000 32,000 అంటే దాదాపుగా 30,000 ప్లస్ ఆర్ మైనస్లో వస్తే కొంతవరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అయితే చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఇది మనకు ఓపెన్కి సంబంధించి. ఇక ఫీమేల్ కోటా కింద కనుక చెక్ చేసుకుంటే ఇదే ఫీమేల్ కోటా కింద రౌండ్ 5 వరకు చూసుకుంటే మనకు కంప్యూటర్ సైన్స్లో 4,000 వచ్చినా కూడా ఫీమేల్కి అయితే సీట్ వచ్చేసింది. లీస్ట్ అండ్ లాస్ట్ ర్యాంకు మనకు మళ్ళీ ఫిజిక్స్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇది 52,000కి వచ్చినా కూడా సీట్ వచ్చేసింది. దీంట్లో కంప్యూటర్ సైన్స్ ఓన్లీ కంప్యూటర్ సైన్సే కావాలనుకుంటే కనుక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 4,000 4,089 3,700 ఈ విధంగా చెక్ చేసుకుంటే లీస్ట్ కట్ ఆఫ్ అంటే మనకు 24లోనే జరిగింది. సో ఇది ఫీమేల్కి సంబంధించిన కట్ ఆఫ్. ఈ విధంగా ఎన్ఐటి వరంగల్కి సంబంధించి మనం చెక్ చేసుకోవచ్చు. దీంట్లో ఎలక్ట్రికల్ కనుక చెక్ చేసుకుంటే ఇంత విఎల్ఎస్ఐ అంటే ఈసీ వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రికల్కి సంబంధించి ఒక కోర్సు, ఈసీలో విఎల్ఎస్ఐ అండ్ ఈసీ ప్యూర్ ఈసీ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాటికి సంబంధించిన కట్ ఆఫ్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఎన్ఐటి వరంగల్కి సంబంధించి ఇలా ప్రతి ఒక్క రిపోర్టు ఇక్కడ మీరు ఎన్ని బ్రాంచెస్ టోటల్గా 88 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 88 రికార్డ్స్లో కాలేజ్ వైజ్గా క్యాస్ట్ వైజ్గా మీకు చెక్ చేసుకోవడానికి jpalandi.com ఎంతగానో ఉపయోగపడుతుంది. రానున్న రోజుల్లో ప్రతి కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఏ ఇయర్లో ఎంత కట్ ఆఫ్ ఉంది, గడిచిన ఈ 5 సంవత్సరాల కట్ ఆఫ్ ఎలా ఉంది, రౌండ్ 1 ఎలా ఉంది, రౌండ్ 2లో ఎలా ఉంది అనే రిపోర్ట్స్ కోసం వెబ్సైట్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. చాలా ఈజీగా మీరు యాక్సెస్ చేసుకొని ఏ కాలేజ్ టాప్లో ఉంది, ఏ కాలేజీలో లిస్ట్లో ఉంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. అలాంటి న్యూస్ కోసం అలాంటి అప్డేట్స్ కోసం కంపల్సరీగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా jpalandi.com సంబంధించి వెబ్సైట్లో మీరు జేఈ మెయిన్స్కి సంబంధించి జేఈ అడ్వాన్స్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ రిపోర్ట్స్ మీకు మీరే తెలుసుకోవాలి. కాలేజ్ వైజ్గా కావచ్చు, క్యాస్ట్ వైజ్గా కావచ్చు, బెస్ట్ కాలేజెస్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ కావచ్చు, ఏ స్టేట్లో ఎన్ని ఎన్ఐటీస్ ఉన్నాయి, ఏ స్టేట్లో ఎన్ని ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ వల్ల మీకు నిజంగానే ఉపయోగం ఉంది అనుకుంటే మన వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే లాగిన్ పేజ్ ఉందో ఈ లాగిన్ పేజ్లో న్యూ రిజిస్ట్రేషన్ ఆఫ్ 2025 అని చెప్పేసింది. ఇక్కడ క్లిక్ చేసి 250 రూపీస్తో కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ యూజర్ ఐడి పాస్వర్డ్ రావడం జరుగుతుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చినటువంటి ఏదైతే మెయిల్ ఐడి ఇస్తారో ఆ మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు లాగిన్ చేసి ఈ వెబ్సైట్లో ఉన్నటువంటి అన్ని రకాల రిపోర్ట్స్, జేఈకి సంబంధించినటువంటి అన్ని రకాల రిపోర్ట్స్ మీరు ర్యాంక్ ప్రిడిక్టరు, కాలేజ్ కట్ ఆఫ్, వెబ్ ఆప్షన్స్, కాలేజ్ ఇన్ఫర్మేషను ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ మీకు చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. దీంతోపాటు జోసా కౌన్సిలింగ్ అంటే జేఈ అప్లికేషన్ స్టార్ట్ చేస్తే మీకు జోసా కౌన్సిలింగ్ ఎండ్ అయిపోయేంత వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా ఈ వెబ్సైట్ మీకు నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.